హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే రైతు గురించి. నేను ఒక రైతు బిడ్డని. రైతు అనేవాడు తన రెక్కల కష్టం మీద బతికేవాడు, దేశంలో ఉన్న ప్రజలందరినీ బతికించేవాడు అని అర్థం. కానీ ఉన్న పరిస్థితుల్లో రైతు అనేవాడు వెన్నుముక విరిగిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి రైతు అనేవాడు ఎదుగు బతుకు లేకుండా రైతులాగే ఉండిపోతున్నాడు. అందరూ మారుతున్నాడు, కానీ రైతు పని చేసిన వాడు మాత్రం మారడం లేదు. రైతు అనేవాడు పంట పండిస్తున్నాడు అంటే అంత ఈజీ ఏం కాదు, అంత సులభమేం కాదు. రైతు అనేవాడు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. అనేక టెన్షన్స్తో పాటు పంట చేతికి వచ్చేదాకా టెన్షన్, దానికి తోడు ప్రకృతి కూడా చేతికి వచ్చే టయానికి పంటను నాశనం చేస్తున్నాయి. ఇలాంటివి ఎన్నో దాటుకొని వస్తేనే కానీ రైతు అనేవాడు పొట్ట నిండదు. ఇవన్నీ దాటుకొని వచ్చి మార్కెట్లో రాగానే దళారీ వ్యవస్థ. ఈ దళారీ వ్యవస్థ అనేది సిండికేట్గా ఏర్పడి దళాలందరూ ఒక సిండికేట్గా ఏర్పడి రైతులు మోసం చేస్తున్నారు, రైతులు పొట్టలను కొడుతున్నారు. దీన్ని నిర్మూలించాలి. ఇప్పుడున్న ధరలు ఇంకా ఎక్కువగా పెరిగితే రైతు అనేవాడు బాగుపడతాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూలి పనులు, దానికి పెట్టిన ఖర్చులు కూడా సరిపోవటం లేదు. అందరూ రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు మాత్రమే. ఈ రైతు అనేవాడు రాకపోతే దేశమే అస్తవ్యస్తం అయిపోతుంది. అందరూ రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే. రైతు బాగుపడాలంటే రైతులు పండించే పంటలు దాచుకోవడానికి సరైన గోడౌన్స్ ఎక్కువగా ఉండాలి. రైతులు పండించే ప్రతి పంటకు సరైన గిట్టుబాటు ధర అనేది ఉండాలి. రైతులు పండించే ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. దళారీ వ్యవస్థ అనేది ఉండకూడదు. ఈ దళారీ వ్యవస్థలో రైతు అనేవాడు నష్టపోతున్నాడు. కల్తీ మందులు, కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు మార్కెట్లో రాకుండా చూడాలి. రైతులు పండించే పంట డైరెక్ట్గా రైతులు అమ్ముకునే దిశగా ఉండాలి. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, మందులు తక్కువ రేట్లు ఉండేలా చూడాలి. రైతులు పండించే పంట నిత్యం కొనేలా చూడాలి. రైతులు పంటలు బాగా పండించిన వారికి ఎరువులు, విత్తనాలు ఫ్రీగా ఇవ్వాలి. ఇలాంటివన్నీ చేస్తే రైతు అనేవాడు బాగుపడతాడు. లేకపోతే రైతు అనేవాడు బాగుపడ్డాడు.